నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ప్రతి ఒక్క మహిళ కూడా అందంగా కనిపించాలి అంటే మన ఇంట్లో వాళ్ళు మనని ప్రిఫర్ చేసేది శారీ కట్టుకోండి చాలా అందంగా కనిపిస్తారు అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా శారీ కట్టుకోవాలి అన్న వాళ్ళకు ఎస్పెషల్లీ శారీ నాకు కట్టుకోవడం రాదు అని మనం ఎంతోమంది మాటల్లో వినడం జరిగింది. సో దాని గురించి హెల్ప్ పరంగా అమ్మమ్మల్ని లేదంటే అత్తమ్మల్ని మనం అడుగుతూ ఉంటాం కదా. అయితే అలా శారీ కడుతూ కూడా ఒక బిజినెస్ చెయ్యొచ్చు, బిజినెస్తో పాటు సర్వీస్ కూడా చెయ్యొచ్చు అన్నది నాకు మాత్రం దీప్తి గారిని చూస్తే అర్థమైందనమాట. ఇంతకీ శారీ కడుతూ వాళ్ళు బిజినెస్ ఎలా రన్ చేస్తున్నారు దాని గురించి డీటెయిల్గా మనతో షేర్ చేసుకోవడానికి దీప్తి గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం దీప్తి గారు. నమస్తే సిరి గారు. ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. సో చెప్పండి, అసలు ఒక శారీ కడుతూ కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు అన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? సో ఫస్ట్ అయితే నాకు యూట్యూబ్లో ఒక రిఫరెన్స్ వీడియోస్ చూస్తూ ఉన్నానండి నేను. సో అలా చూస్తూ ఇది బిజినెస్గా ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని అనిపించింది. సో ఎక్కువగా చాలామంది శారీ కట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. లైక్ సో ఈ ప్రీ ప్లీటింగ్ చేసి ఇస్తే తక్కువ టైంలోనే కట్టేసుకోవచ్చు, లైక్ 2 minutesలో డ్రేప్ చేసేసుకోవచ్చు. సో నాకు అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో ఇది ఎందుకు చేయకూడదు, ప్రాక్టీస్ చేస్తే మనకు కూడా వస్తుంది కదా. ఇంటి దగ్గర మనకి శారీస్ అవైలబుల్గానే ఉంటాయి. సో మనం ఎక్కడ వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోవాల్సిన పని లేదు. సో ఇంట్లోనే శారీస్ ఉంటాయి కాబట్టి నేను ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. సో అట్లా ప్రీ ప్లీటింగ్, బాక్స్ ఫోల్డింగ్ అన్నీ నేర్చుకున్నాను. సో ఇక అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. సో నేను కూడా సర్వీస్ స్టార్ట్ చేయవచ్చు, ఇట్లా వేరే వాళ్ళకి ఇవ్వచ్చు అని. ఇంకా అప్పుడు ఎలా స్టార్ట్ చేయాలనేది క్వశ్చన్ మార్క్ ఉండేది. అంటే ఈ కస్టమర్స్ రావాలి మనకి. సో మౌత్ టాక్ ద్వారా అయితే వస్తారు, కానీ నేను బయటకు వెళ్ళే టైప్ కాదనమాట. సో అందరికీ చెప్పే టైప్ కాదు. సో ఇంకా అప్పుడు ఇన్స్టాగ్రామ్లో నేను ఒక పేజ్ అంటూ క్రియేట్ చేసి శారీ డ్రేపిస్ట్ అని చెప్పి క్రియేట్ చేసి ఈ ప్రీ ప్లీటింగ్కి సంబంధించిన పోస్ట్ అవి పెట్టేదాన్ని. సో అట్లా పెట్టినప్పుడు ఒక కస్టమర్ అయితే కింద కమెంట్ చేశారనమాట, నాకు కూడా నేర్చుకోవాలని ఉంది, మీరు నేర్పిస్తారా అని. ఇంకా అప్పుడు థాట్ వచ్చిందో నేర్పించడం కూడా ఉందన్నమాట శారీ డ్రేపింగ్. అవును, అప్పుడు ఐడియా వచ్చింది. ఇంకా సో ప్రీ ప్లీటింగ్ సర్వీసెస్ అయితే ఫస్ట్ ప్రొవైడ్ చేశాను. ఇంకా టీచింగ్ అంటే మనకి అప్పుడే ఇంకా అంత నాలెడ్జ్ ఎలా ఉంటుందండి. సో సర్వీస్ అంటే మీకు ప్రీ ప్లీటింగ్ చేసిస్తాను, బాక్స్ ఫోల్డింగ్. లైక్ మీరు 2 minutesలో డ్రేప్ చేసేసుకోవచ్చు అనమాట. మీరు ఇన్ కేస్ వేరే స్టేట్లో ఉన్నారు ఇక్కడ, సో మీరు కొరియర్ చేయొచ్చు డిటీడీస్ ద్వారా, ఎనీ కొరియర్ సర్వీస్. సో కొరియర్ చేస్తే నేను ప్రీ ప్లీటింగ్ చేసి 1 dayలో మీకు మళ్ళీ రిటర్న్ చేసేస్తాను. సో విత్ ఇన్ సిటీ కూడా మనకి చాలా సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి, లైక్ ఉబర్ కానీ ర్యాపిడో అట్లా. ఆ సర్వీస్ ద్వారా మీరు పంపించేస్తే నేను 1 dayలో ప్రీప్లీట్ చేసి ఇచ్చేస్తాను. సో మనకి 1 శారీ చేయడానికి 15 to 20 minutes పడుతుంది అనమాట. అది కూడా బేస్డ్ ఆన్ ద శారీ ఫ్యాబ్రిక్ని బట్టి. లైక్ పట్టు శారీస్ ఉన్నాయనుకోండి బ్రైడ్స్కి వాళ్ళకి, సో అవైతే మనకి కొంచెం ఒక 20-30 minutes దాకా పడుతుంది, ఎందుకంటే మనం కేర్తో చేయాలి కదా. సో ఐరనింగ్ కూడా కొంతమంది కస్టమర్స్ ప్రిఫర్ చేయరు చాలా వరకు. సో అలాంటప్పుడు లైక్ హీట్లెస్ డ్రేప్ అని కూడా ఉంటుంది. లైక్ నార్మల్గా మనం చేత్తోనే ప్రీప్లీట్ చేసేసి బాక్స్ ఫోల్డ్ చేసి పెట్టేస్తాం. దానికి ఐరన్ అవసరం లేకుండా కూడా మనం ప్రీప్లీటింగ్ చేయొచ్చు. అవును, చేయొచ్చు. సో ఎలాంటి ఫ్యాబ్రిక్ అయినా మనం ప్రీప్లీటింగ్ చేసుకోవచ్చు. సో చాలా మందికి డౌట్ ఉంది, మనం ఈ ఆర్గాన్జా శారీ అండి నాది ప్రీప్లీట్ చేయొచ్చా అని అడుగుతారు. అలా ఏం లేదనమాట. ఎనీ షిఫాన్ అయినా జార్జెట్ అయినా ఏదైనా సరే మనం ప్రీప్లీటింగ్ చేసుకోవచ్చు. అండ్ చాలా మంది కూడా శారీ కట్టుకునేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. కంఫర్ట్ ఉండదు అని అనుకుంటూ ఉంటారు. నిజంగానే ఆ కంఫర్ట్ ఉండదా, లేదంటే మనం కట్టుకునే విధానం రాంగ్ అంటారా? ఎందుకు నేను మిమ్మల్ని ఇంత స్పెసిఫిక్గా అడుగుతున్నానంటే, లైక్ మీరు శారీ డ్రేప్ చేస్తారు అండ్ అందంగా చూపిస్తారు అండ్ ఈజీ ప్రాసెస్ని చేస్తారు ఆ శారీ కట్టుకునే విధానంలో. సో చెప్పండి ఒకసారి డీటెయిల్గా. అంటే శారీ కట్టుకోవడం వల్లే మనకి లుక్ అంతా వస్తుంది. మనకి ముందు ప్రాక్టీస్ ఉండాలి. అంటే ఏదో ఒకసారి డ్రేప్ చేసేసుకుని అది మనకి నచ్చలేదు అని ఇంకా చాలామంది వదిలేస్తారు, ఇంకా దాని జోలికి వెళ్ళరు. అలా కాకుండా మీరు ఎవ్రీడే కట్టుకుంటూ ఉంటే ప్రాక్టీస్ అవుతుంది. మీరు బయటకు వెళ్ళినప్పుడు కూడా మీరు డ్రేప్ చేసుకోండి శారీస్. సో అట్లా
అలా చేసుకుంటుంటే అలవాటు అవుతుంది. అంటే డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మీద మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలన్నమాట. అంటే ఒకటే ఫ్యాబ్రిక్ కాకుండా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది ఏ శారీలో మీరు లుక్ బాగా కనిపిస్తుంది అనేది. సో డిఫరెంట్ శారీస్ డ్రేప్ చేసి చూసుకుంటే బెటర్. అండ్ దాంట్లో కూడా మీరు బార్డర్స్ చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, ఫ్యాబ్రిక్ ఇంకా డిజైన్ బట్టి కూడా ఉంటుంది అట్లా. ఓకే. అండ్ అలాగే శారీ కట్టుకునేటప్పుడు అంటే మీరు డ్రేప్ చేస్తూ ఉంటారు, దాన్ని బట్టి అడుగుతున్నాను, ఒక్కొక్క పర్సన్కి అది డిఫరెంట్గా ఉంటుందంటారా? లేదు అంటే ప్రీ ప్లీటింగ్ అనేది ఎవరికైనా మీరు ఒక శారీ కడితే అది ఏ సైజ్ వాళ్ళకైనా, ఏ బాడీ స్ట్రక్చర్ ఉన్న వాళ్ళకైనా ఇది సెట్ అవుతుందంటారా? అది బేస్డ్ ఆన్ పర్సన్ని బట్టి బేస్ అయి ఉంటుందండి. వాళ్ళు లైక్ ఎక్సెల్ ఉన్నారా, లైక్ XXL ఉన్నారా, ఎస్ ఉన్నారా, దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది. సో అలా మెజర్మెంట్ డైరెక్ట్ పర్సన్కి తీసుకుని డ్రేప్ చేయొచ్చు. మన దగ్గర పర్సన్ లేకపోయినా కూడా జస్ట్ వాళ్ళ హైట్ అండ్ వేస్ట్ సైజ్ అడిగి కూడా మనం ప్రీ ప్లీటింగ్ చేయొచ్చు. ఓకే. అండ్ పర్సన్ టు పర్సన్ డిఫర్ అయితే ఏముండదు. ప్రీ ప్లీట్ చేసిన శారీ డ్రేప్ చేసుకోవడం చాలా ఈజీ మెథడ్. సో మీకు అర్థమైపోతుంది అనమాట, అది ఓపెన్ చేయగానే ఎటు నుంచి స్టార్ట్ చేయాలి ఏంటి అనేది అంతా. బట్ అది డ్రేపింగ్ మాత్రం కొంచెం నీట్గా పర్ఫెక్ట్గా మీకు డ్రేప్ వచ్చి ఉండాలి ముందే. ఓకే. అలా బేసిక్గా అంటే లైక్ సింగుల్ కావచ్చు, కొంగులు కావచ్చు, ఇన్ని తీసుకోవాలి, ఇన్ని సింగిల్ తీసుకోవాలి, ఇన్ని కొంగులు తీసుకోవాలి అంటూ ఏమైనా ఉంటుందా? లైక్ కట్టుకునేటప్పుడు ఇనిషియల్గా ఎవరైనా బిగినర్స్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు? అవునండి. అంటే మీరు అది మీ బాడీ సైజ్ని బట్టి కూడా ఉంటుంది. సో బస్ట్ సైజ్ మీకు కనుక ఎక్కువ ఉంది అంటే మీరు సింగిల్ ఓపెన్ పళ్ళు ప్రిఫర్ చేయడం బెటర్. సో ఎక్కువ నార్మల్ ప్లీట్స్, మీకు చిన్న ప్లీట్సే కావాలి అనుకుంటే మీరు సన్నగా స్లిమ్గా ఉన్న వాళ్ళకైతే అవి బాగా సెట్ అవుతాయి. బట్ కొంచెం హైట్ తక్కువ ఉండి షార్ట్ ఉన్న వాళ్ళైతే కొంచెం నార్మల్గా ఒక 5-6 ప్లీట్స్ వచ్చేలా పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే, బాగా కనిపిస్తుంది. అండ్ అలాగే ఇప్పుడు మన చూసే ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా నాకు తెలిసి శారీ ఎలా కట్టుకోవాలి అండ్ ఎలా కట్టుకుంటే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు. సో అలా మీరు చెప్పే టిప్స్ ఏంటి శారీ స్టైలిస్ట్గా? సో నేను చెప్పే టిప్ అంటే శారీస్ మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి అది. సో మన హైట్, మనం షార్ట్ ఉన్నామా లేదా హైట్గా ఉన్నామా, స్లిమ్గా ఉన్నామా కొంచెం లావుగా ఉన్నామా, దాన్ని బట్టి మనం చూస్ చేసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్స్ కూడా మీరు ఇన్ కేసు షార్ట్ ఉంటే లైక్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ లాంటివి చూస్ చేసుకోండి. ఓకే. అండ్ ఇంకా ప్రీ ప్లీటింగ్ చేసుకోవడం వల్ల మీకు టైం సేవ్ అవుతుంది. అండ్ ఐరన్ కూడా చేస్తాం కాబట్టి నీట్గా ప్లీట్స్ అన్నీ అట్లా సెట్ అయిపోతాయి అన్నమాట. ఓకే. సో ఎనీ ఫ్యాబ్రిక్ తీసుకోండి, మీరు ఐరన్ చేసుకొని నీట్గా పెట్టుకుంటే మంచిగా ఉంటాయి, సెట్ అవుతుంది. ఈ ప్రీ ప్లీటింగ్ చేయడం వల్ల ఎవరికి బాగా బెనిఫిట్ అవుతూ ఉంటుంది? సో ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే వర్కింగ్ ఉమెన్కి బాగా ప్లస్ అవుతుందండి. లైక్ వాళ్ళే డైరెక్ట్గా ప్లీట్ చేసేసుకుని ఒక ముందు రోజు పెట్టేసుకుంటే మీకు వెళ్ళేటప్పుడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా లేట్ అవ్వకుండా ఉంటుంది. బ్రైడ్స్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో పెళ్ళిళ్ళలో హడావడి ఉంటుంది కాబట్టి ఒక 2 minutesలో డ్రేప్ చేసుకోవచ్చు, వాళ్ళే డైరెక్ట్ డ్రేప్ చేసుకోవచ్చు, అట్లా ఉంటుంది అనమాట ప్రీ ప్లీటింగ్. అండ్ నిజంగా ఇప్పుడున్న హరీబరీ లైఫ్లో లైక్ శారీ కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి శారీ కట్టుకునేటప్పుడు చాలా డిఫికల్ట్ ఫీల్ అవుతూ ఉంటారు. అది ఎలా కట్టుకోవాలి, ఇది ముందుకా, ఇది వెనుకకా, ఇది ఎలా అనే డౌట్లు అయితే ఉంటూ ఉంటాయి. సో వాళ్ళందరికీ కూడా ఒక క్లియర్ అంటే ఒక కొంచెం ఇన్ఫర్మేషన్, అవేర్నెస్ అయితే మనం ఇచ్చామని అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. అలా ఎవరైనా కూడా స్పెషల్గా మీ దగ్గర ఎస్పెషలీ బిగినర్స్ శారీ కట్టుకోవాలి, ఎలా కట్టుకోవాలి అనేది నేర్చుకోవాలి అన్న, మీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? అవునండి, వర్క్షాప్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటాము. ఆ వర్క్షాప్ వచ్చేసి 1 day ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ వర్క్షాప్లో వచ్చేసి ప్రీ ప్లీటింగ్ ఎలా చేసుకోవాలి, బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలి, ఇంకా దాన్ని డ్రేప్ ఎలా చేసుకోవాలి, ఆన్ స్పాట్ డ్రేప్ ఎలా చేసుకోవాలి, సెల్ఫ్ డ్రేపింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ డీటెయిల్స్ మీకు అందులో చెప్పడం జరుగుతుంది. సో ఈ క్లాస్కి కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చాలా వరకు మనని శారీ డ్రేపింగ్ గురించి ట్రైనింగ్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు అటెండ్ అవ్వాలి, దాన్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఆ క్లాసెస్లో ఏమేమి చెప్తారో ఒకసారి డీటెయిల్డ్గా. సో మనకి ఈ ప్రీ ప్లీటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ వర్క్షాప్ వచ్చేసి 2 days ఉంటుంది, Feb 10th and 11th. సో ఫస్ట్ డే మొత్తం డెమో సెషన్ ఉంటుంది. ఈ డెమోలో మీరు శారీ ప్రీ ప్లీటింగ్, బాక్స్ ఫోల్డింగ్, సో బాడీ మెజర్మెంట్స్తో
మొత్తం కంప్లీట్ హౌ టు డ్రేప్ ప్లీటెడ్ శారీ అని ఇవన్నీ ఈ స్టైల్స్ లైక్ ఇది వచ్చేసి సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ డ్రేపింగ్. సెకండ్ స్టైల్ వచ్చేసి క్యాన్ డ్రేపింగ్ ఉంటుంది. సో థర్డ్ స్టైల్ వచ్చేసి సెల్ఫ్ డ్రేపింగ్. సో ఈ 3 స్టైల్స్ నేర్పించడం జరుగుతుంది. ఈ ఫస్ట్ 1 డే మొత్తం డెమో ఉంటుంది అండ్ సెకండ్ డే ప్రాక్టికల్స్ ఉంటాయి, ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. సో ఆన్లైన్ ఉంటుందా, ఆఫ్లైన్ ఉంటుందండి? ఆఫ్లైన్ ఉంటుంది. ఆఫ్లైన్ ఉంటుంది. ఆన్లైన్లో అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు సెల్ఫ్గా అలా కూడా మనం అడగడం జరిగింది. అవునండి, ఆన్లైన్ క్లాసెస్ కూడా మన దగ్గర ఉంటాయి. సేమ్ 1 డే క్లాస్ ఉంటుంది ఆన్లైన్ అయితే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.